నా పేరు మీనా, CI2 హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ని, ఆదిత్య అధ్యక్షురాలిని కూడా. ఈరోజు మేమందరం పని బంద్ చేసి కూర్చోవడానికి మేజర్ కారణం ఏంటిదంటే, మాకు గత 3 నెలల నుండి జీతాలు లేవు. 3 నెలల నుండి జీతాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కావున వెంటనే యాజమాన్యం మా దగ్గరకు వచ్చి మా సమస్యల మీద పరిష్కరించి చర్చకు పిలిచి వెంటనే మాకు జీతాలు వేస్తేనా బాగుంటుంది. లేకుంటే మేము మొత్తం పని బంద్ చేసి, పేషెంట్లు ఉన్నా సరే పని బంద్ చేసి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అనేక సార్లు యజమాన్యం దగ్గర కూర్చొని మేము చర్చించడం జరిగింది. వేస్తామని చెప్తున్నారు. జనవరి జీతము నిన్న స్టార్ట్ చేశారు, మందికి వేయలేదు. ఆ జనవరిది రావాలి పూర్తిగా. ఫిబ్రవరి ఉంది, అట్లాగే మార్చి ఉంది, ఇప్పుడు ఏప్రిల్ నెల కూడా ముగించడానికి వచ్చింది. అంటే 3 నెలల జీతాలు యజమాన్యం మీద పెట్టుకుంటే మేము ఎట్లా అసలు బ్రతకాలి? మాకు ఇంటి అద్దెలు కట్టుకోవాలి, రానుపోను రవాణా ఛార్జీలు ఉన్నాయి. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది, కుటుంబం గడవాలంటే కష్టం. కాబట్టి మా సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. యజమాన్యం మొండిగా ఉంది. జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే వెయ్యాలి. లేని ఎడల మాతో ఇట్లాగే మొండిగా వ్యవహరిస్తే మేము కూడా మొత్తానికే కార్మికులమంతా, ఈ సంస్థలో ఉన్న కార్మికులంతా వివిధ విభాగాలలో పనిచేస్తున్న యంత్రాంగం మేము పని బంద్ చేసి కూర్చునే పరిస్థితికి తెచ్చుకోవద్దు. మర్యాద పూర్వకంగా చెప్తున్నాం, గౌరవప్రదంగా మాకు వెంటనే జీతం వేస్తే బాగుంటుంది అనేది. మీరు అప్పు చేస్తారా సప్పు చేస్తారా మాకు సంబంధం లేదు. వెంటనే మా జీతాలు వేయాలి, మా సమస్య పరిష్కరించాలి. లేకపోతే మా పోరాటం ఇప్పటి నుంచి ఆగదు అనేది హెచ్చరిస్తా ఉన్నాం.